హాయ్. మన తల్లిదండ్రుల్లో 58 నుంచి 60 ఏళ్ల మధ్యలో వాళ్ళకి రిటైర్మెంట్ ఉండేది కదా. కానీ మనకి బహుశా 70 కూడా ఉండకపోవచ్చు. దీనికి ఒక కారణం ఉంది. 2024-25లో భారతదేశంలో సగటు జీతం పెరుగుదల 9.5%. కానీ ప్రధాన నగరాల్లో ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ 15-25% పెరిగిపోయింది. అద్దెలు కావచ్చు, కిరాణా సామాన్లు కావచ్చు, పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, అసలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇలా అనుకుందాం, మీ జీతం పెరుగుదల 9.5%, కానీ మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుదల 15-20%. అంటే మీ జీతానికి మీ జీవన శైలికి మధ్య గ్యాప్ 5-10%. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ అలా పెరుగుతూ ఉంటుంది. సో మీ పర్సనల్ ఇన్ఫ్లేషన్ రేట్, అంటే మీరు నిజంగా చెల్లించేది ఏదైతే ఉంటుందో అది అఫీషియల్ ఇన్ఫ్లేషన్ నెంబర్ కంటే కూడా చాలా ఎక్కువ. ఫలితంగా మీరు పిఎఫ్ కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి ప్రాపర్గా మీ ఫ్యూచర్ ప్లాన్ చేసుకోకపోతే మీరు 60 ఏళ్ళు దాటి పనిచేసినప్పటికీ కూడా మీ రిటైర్మెంట్ సేవింగ్స్లో మీరు ఖచ్చితంగా కొరతను చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ప్రస్తుత రోజుల్లో మీకు ఏది చాలా ఖరీదైనదిగా అనిపిస్తోంది? పిల్లల స్కూల్ ఫీజులా, లేకపోతే ఇంటి రెంట్లు, మీరు చెల్లించే బిల్లులా, లేకపోతే కిరాణా సామాలా? కామెంట్ చేయండి.